రిమైనింగ్ స్కిప్ని కంటిన్యూ చేద్దాము. దేవునితో పెంచని తల్లితో అవిధేయులుగా మాట్లాడుతున్న పిల్లలు ఎలా ఉంటారో ఇప్పుడు మనం చూద్దాం. ఏం చేస్తున్నారా? యూట్యూబ్ చూస్తున్నానమ్మా. ఏంట్రా యూట్యూబ్ సెల్ లాంటి ఇవేనా? సెల్ తప్ప వేరే లోకం లేదా నీకు? నీకెందుకమ్మా ఇప్పుడు నీకెందుకో అదేంట్రా సెల్ తప్ప మీ ఏం తెలియదా నీకు? మా నీకెందుకమ్మా నా ఇష్టం చూస్తానని ఇంట్లో ప్రశాంతంగా 10 నిమిషాలు కూడా ఉండేవే పోమా చేస్తున్నావే? ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తున్నాను. ఏంటి నువ్వు కూడా రీల్సేనా? కాలేజ్కి వెళ్ళవా? ఏంటి మమ్మీ నువ్వు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసుకునేవా? అదేంటి కాలేజ్కి వెళ్ళవా? కాలేజ్కి వెళ్ళు. నేను వెళ్ళాను మమ్మీ. నేను అడిగి నేను కాలేజ్కి వెళ్ళి అడిగేదానికి నువ్వేమైనా న్యూ మొబైల్ న్యూ స్కూటీ తీసిచ్చావా? ఇదిగో నీకోసం స్కూటీ తీసుకో. కాలేజ్కి వెళ్ళు. థ్యాంక్స్. సరే కానీ కాలేజ్కి వెళ్ళు. నేను వెళ్ళాను మమ్మీ. నాకు ఎందుకెలా తీపిచ్చాను కదా? నాకు హెడేక్ ఉంది. అదే వెళ్ళవే. ఏంటి వదిన పాపం వైషిక్ తనస్తుంది అంటుంది కదా. అది కాదు వదిన, దానికోసమే కదా నేను లక్షలు కట్టి కాలేజ్లో చేర్పించింది. కాలేజ్కి వెళ్ళాలంటే ఎలా? ఒక రోజునే వదిన ఏం కాదు, కానీ ఈ ఒక్క రోజు మనం లైఫ్ ఎంజాయ్ చేద్దాం. అలాగే తనస్తుంది అంటుంది కదా, పప్పుకు వెళ్దాం. సరే పదే. రెండు కుటుంబాలు మరణించడం జరుగుతుంది. క్రీస్తు రెండవ రాకడలో ఏ విధంగా తీర్పు జరుగుతుందో ఇప్పుడు మనం చూద్దాం. క్రీస్తు రెండో రాకడలో తీర్పు జరుగుతుంది. ఆ తీర్పుని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. మరియు గొప్పవారిని కొద్దివారిని మృతులైన వారందరూ ఆ సింహాసనం మీద నిలబడి ఇక్కడ చూచితిని. అప్పుడు గ్రంథం విప్పబడెను, మరియు జీవ గ్రంథములు వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల మీద వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తండ్రి ఉన్న మృతులను అప్పగించను. మరణమును పాతాళలోకమును వాటి వశంలో ఉన్న మృతులను అప్పగించను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణము మృతుల లోకము అగ్నిగుండంలో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవరి పేరైనడు జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడినే గల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. దేవుని కొరకు పెంచిన తల్లి వాళ్ళ క్రియలు చూసాము. దేవుని కొరకు పెంచని ఆ తల్లి యొక్క క్రియలు చూసాము. వీరి క్రియల చొప్పున వీరు జరుగుతున్నటువంటి తీర్పు నిమిత్తం మనకు వీక్షిస్తాం. ముందుగా దేవుడి కొరకు పెంచిన తల్లిలో చందన వస్తుంది. చందన, నీవు నీకు ఇచ్చిన తల్లి పాత్రలో నీవు దేవుని కొరకు నువ్వు పెరగడంతో పాటు నీ కుటుంబాన్ని నీ పిల్లలు పెంచున్నావు కాబట్టి నువ్వు దేవుడిలో లోకానికి పరలోకానికి నువ్వు స్వతంత్రాలు అర్హరాలు కనుక నువ్వు పరలోకానికి వెళ్ళిపోము. ఆ తర్వాత దేవుడి కొరకు పెంచిన తల్లిని ప్రవేశపెడతాం.